జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్, మ్యాన్ ఆఫ్ ద మాసెస్, బిగ్గెస్ట్ క్యాపబిలిటీస్ ఉన్న టైర్ 1 ఇండియన్ స్టార్, అన్నిటికీ మించి ప్రాణాలు ఇచ్చేసే ఫ్యాన్ బేస్ ఉన్న స్టార్ హీరో. ఇంత ఫాలోయింగ్ దక్కించుకోవడానికి తారక్కి ఎక్కువ సమయం కూడా పట్టలేదు. మూతి మీద మీసాలు రాకముందే సౌత్ ఇండియాలో బిగ్గెస్ట్ మాస్ హీరో అయిపోయారు. ఇంత దమ్ము ఉంది కాబట్టే తారక్ అంటే ఫ్యాన్స్ ఊగిపోతూ ఉంటారు. ఇక వీటికి తోడు ఎన్టీఆర్ మాటల్లో ఉండే మెచ్యూరిటీ, ఫ్యాన్స్ కోసం తారక్ ఇచ్చే సలహాలు, సూచనలు ఆయన్ని ఎవరెస్ట్ అంత ఎత్తులో నిలబెట్టాయి. మరి జీవితంలో ఇంత మెచ్యూరిటీ ఉన్న తారక్ కెరియర్ విషయంలో మాత్రం చాలా ఏళ్లుగా ఓ చిన్న తప్పు చేస్తూ వస్తున్నారు. మామూలుగా అయితే ఫ్యాన్స్ అంటే ఎన్టీఆర్కి చాలా ఇష్టం, కానీ తారక్ ఈ మధ్య కాలంలో వారిని కలవడమే మానేశారు. పాన్ ఇండియా స్టార్ అయ్యాక ఈ గ్యాప్ ఇంకా పెరిగిపోయింది. దేవర మూవీకి సైతం తెలుగులో ఎలాంటి ఫంక్షన్ జరగకపోవడంతో ఫ్యాన్స్లో సైతం ఒక రకమైన అసంతృప్తి ఉండిపోయింది. మా హీరో మాకు దూరం అయిపోతున్నాడనే బాధ అది. తారక్ అంటే ఫ్యాన్స్కి అంత ఇష్టం. మరి ఈ విషయంలో అభిమానులు తప్పుపట్టడానికి కూడా వీల్లేదు. వారి ఎమోషన్, అభిమానం అలాంటిది. కానీ తారక్ మాత్రం ఈ విషయంలో దృష్టి పెట్టలేకపోయారు. ఒకరిద్దరు ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఈ విషయాన్ని హీరో వరకు తీసుకెళ్లినా అది రాంగ్గా ప్రొజెక్ట్ అయ్యి పెద్ద గొడవకు దారితీసింది. దీంతో మిగిలిన ఫ్యాన్స్ సైతం తమ హీరోని బాధ పెట్టడం ఇష్టం లేక కామైపోయారు. నిజానికి ఇండస్ట్రీలో టాప్ హీరోలు అందరికీ పర్సనల్ పిఆర్ఓ టీం ఒకటి ఉంటుంది. వాళ్లే ఈ వ్యవహారాలన్నీ చూసుకుంటూ ఉంటారు. హీరోకి ఫ్యాన్స్కి మధ్య బ్రిడ్జ్గా ఉంటూ ఆ బాండింగ్ బలపడేలా చేస్తుంటారు. కానీ తారక్ మొదటి నుంచి ఇలాంటి టీంని సెట్ చేసుకోలేదు. అభిమానులతో నేరుగా టచ్లో ఉండడం ఆయన స్టైల్. అలాంటి తమ హీరోని చూసి కూడా చాలా రోజులు అయిపోవడంతో ఫ్యాన్స్లో బాధ ఎక్కువైపోతోంది. ఇక చేసేదేమీ లేక చాలామంది వివిధ ప్రాంతాల నుండి పాదయాత్రలు చేసుకుంటూ హైదరాబాద్ వచ్చేయడం స్టార్ట్ చేశారు. దీంతో తారక్కి విషయం అర్థమైంది. ఫ్యాన్స్ తనని ఎంతగా మిస్ అవుతున్నారో తెలిసి వచ్చింది. ఇక వారిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక తాజాగా తారక్ ఓ స్పెషల్ అనౌన్స్మెంట్ చేశారు. డియర్ ఫ్యాన్స్, మీరు నాపై చూపిస్తున్న అపారమైన ప్రేమ, గౌరవానికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నన్ను కలుసుకోవాలని ఎదురు చూస్తున్న అభిమానుల ఆసక్తిని అర్థం చేసుకొని త్వరలోనే ఒక సజావుగా ఏర్పాటు చేసిన సమావేశంలో వ్యక్తిగతంగా కలుసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఈ కార్యక్రమానికి అన్ని అనుమతులు పొందుతూ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకొని శాంతి భద్రతల సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇంత పెద్ద సమావేశాన్ని నిర్వహించడానికి కొంత సమయం అవసరం కాబట్టే అభిమానులు ఓర్పుగా ఉండాలని కోరుతున్నాను. ఈలోపు నన్ను కలుసుకోవడానికి పాదయాత్ర వంటివి చేయకండి అని జూనియర్ ఎన్టీఆర్ తన అభిమానులకు విజ్ఞప్తి చేస్తున్నారు. తారక్ ప్రకటనతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత 10 ఏళ్లుగా తారక్ వరుస హిట్స్ కొడుతున్నారు. ఇక దేవరతో పాన్ ఇండియా రేంజ్లో తన స్థాయి ఏమిటో చూపించారు. ఇంతటి స్టార్డమ్ ఉన్న హీరోకి ఇలాంటి హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉండడంలో తప్పే లేదు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరికొందరు మాత్రం మా అన్నయ్య ఆలస్యమైన తమ బాధ అర్థం చేసుకున్నారని కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయంలో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.